నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. 2024లో కనుక మనం చూసుకుంటే అండి, అంటే ఏదైనా లక్ గాని, అబండెన్స్ గాని మనకేదైనా కలిసి రావాలి అనుకున్నప్పుడు, ఏ నంబర్‌లో అంటే ఏ రైట్ నంబర్‌లో కనుక పేరుని పెట్టుకుంటే ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్‌గా ఉంటాయండి. అంటే 1, 2, 3, 4, 5లో పెట్టుకుంటే బెటర్‌గా ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. అంటే ఒక రైట్ నంబర్ తోటి గనుక ముందుకెళ్తే ఖచ్చితంగా లైఫ్‌లో సాధించడానికి అవకాశం ఉంటుంది అనడానికి. సో, 2024 పేర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, నేమ్ కరెక్షన్ ప్రకారం ఏ విధంగా వెళ్తే బావుంటుంది? చాలామంది డబ్బు సంపాదించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలన్నా, పేరు ఏ నంబర్‌లో ఉంటే బాగుంటుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్‌కి సంబంధం లేకుండా, అంటే ఏ తేదీలో పుట్టినా, ఏ నెలలో పుట్టినా, ఏ సంవత్సరంలో పుట్టినా, అవన్నిటిని కవర్ చేసే సంఖ్య ఏంటి? అంటే మ్యాజికల్ నంబర్ ఏంటి? ఏ తేదీలో పుట్టినా పనిచేసేలాంటి నంబర్ ఉందా? అమృతం లాంటి నంబర్ ఉందా? కష్టపడినా ఫలితం ఉండటం లేదు. కష్టపడిన దానికి రెండింతలు, మూడింతలు ఫలితం వచ్చే నంబర్ ఉందా? ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. సో, 2024 ఈజ్ ఈక్వల్ టు 8. 8 డస్ నాట్ రిప్రజెంట్ సాటర్న్. 8 అంటే శని కాదు. 8 అంటే నిజాయితీ. 8 అంటే పట్టుదల. 8 అంటే మనీ. సో, 2024 రిప్రజెంట్స్ మనీ, గ్రోత్, డెవలప్‌మెంట్. 888 ఏంజెల్ నంబర్ అంటాం. 8 అంటే మనీ ఈజ్ కమింగ్ అని. సో, 2024లో ప్రతి ఒక్కరు కూడా బాగా డబ్బు సంపాదించాలి, పైకి రావాలనే పట్టుదలతో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరులో కానీ మార్పు చేసుకొని వాళ్ళ పేరులో కానీ 5వ నంబర్‌ని కానీ వచ్చేలాగా ఆ పేరులో మార్పు. అంటే సర్టిఫికెట్‌లో ఎలాంటి మార్పులు చెయ్యము. సర్టిఫికెట్ అనేది దాసిపెట్టి ఉండే పత్రము. అంటే దున్నని భూమికి ఎలా పంట రాదో, వాడని సర్టిఫికెట్లకి విలువ రాదు. ఏదైతే మన ఇంటి మెయిన్ డోర్‌కి మనము బోర్డ్ రాసి పెడతామో దానికే విలువ ఎక్కువ. ఈ బోర్డ్‌ని పంచభూతాలు చూస్తాయి. స్పెల్లింగ్ బాగుంటే మనకు రక్షణగా వస్తాయి, దీవిస్తాయి, గెలిపిస్తాయి. సో, మనము ఈ పేరులో చిన్న మార్పు చేసుకొని మెయిన్ డోర్‌కి ఈ స్పెల్లింగ్ పెట్టుకోవడం ద్వారా అదృష్టవంతులు అవుతాం. కాలింగ్ మారదు. కిరణే ఉంటుంది. ఇంకొక ఐ పెట్టినా, ఇంకొక ఆర్ పెట్టినా, ఇంకొక ఏ పెట్టినా వైబ్రేషన్స్ మారి అది మన డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచ్ అయితే మనము డబ్బులోకి, ఆరోగ్యంలోకి, పేరులోకి, కీర్తిలోకి అండ్ మంచి ఆయుష్‌కి పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో, 2024లో చాలామంది జనవరిలో అపాయింట్మెంట్ తీసుకుంటే నవంబర్, డిసెంబర్లో ప్రోగ్రామ్స్ చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి కొత్త సంవత్సరంలో కరెక్షన్స్ తీసుకుంటాము, మాకు జనవరి 1న అపాయింట్మెంట్ కావాలి, 2న అపాయింట్మెంట్ కావాలి, చాలామంది వాట్సాప్ పెడుతున్నారు. సో, కొత్త సంవత్సరంలో పేరులో మార్పులు చేసుకోండి. సంక్రాంతి నుంచి విజయ బాటలో మనం దూసుకెళ్ళాలి. సో, పేరులో ఇంత బలం ఉంటుందా అంటే ఖచ్చితంగా పేరులోనే ఉంటుంది. మనందరూ కూడా ఇంచుమించు 5 ఫీట్ నుంచి 6 ఫీట్ లోపల ఉన్న వాళ్ళమే. 5 to 5.5, 5.6, 5.7. బుర్ర కూడా ఆల్మోస్ట్ అందరికీ ఒకే సైజులో ఉంటుంది. బట్ ఒకరు వందలు సంపాదించడం కష్టపడితే కొంతమంది రోజుకి లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. పేరులోనే అన్నీ ఉన్నాయి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌కి మ్యాచింగ్గా వాళ్ళ పేరు ఉంటుందో వాళ్ళు దేవుడి దయకి పాత్రులు అవుతారు, దేవుడి దీవెనలకి పాత్రులు అవుతారు, మంచి పొజిషన్కి వెళ్తారు. సో, 2024లో ఏ డేట్లో పుట్టినా సరే, ఏ మంత్లో పుట్టినా సరే, ఏ ఇయర్లో పుట్టినా సరే, పేరులో 5వ నంబర్ పెట్టుకోగలిగితే 5 అనేది మెర్క్యూరీ, బుధుడు, బుద్ధిబలం, అదృష్టం. సో, ముందు 4 నంబర్లు, వెనక 4 నంబర్లు, 5వ నంబర్ మధ్యలో ఉంటుంది. ముందు 4 నంబర్లు క్వాలిటీసు, వెనక 4 నంబర్ క్వాలిటీస్ కలిగి ఉన్న ఏకైక అదృష్ట నంబర్ 5. అందుకే దుర్గా అంటే 5 అక్షరాలు, అల్లా అంటే 5 అక్షరాలు, జీసస్ అంటే 5 అక్షరాలు, సింగ్ అంటే 5 అక్షరాలు, బైబిల్ అంటే 5, ఖురాన్ అన్న 5. సో, 5 లెటర్స్లో పేరు ఉన్న, 5వ నంబర్ గల పేరున్న చాలా విజయాలు సాధిస్తుంది. అందుకే 5 లెటర్స్లో లిరిల్, పాండ్స్, ఏరియల్, పెప్సీ, విప్రో,
ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఎగ్జైడ్, ధోని, జగన్, బాబర్, మెస్సీ ఇలా గొప్ప వాళ్ళు అయ్యారు, గొప్ప పేరు సంపాదించారు, కీర్తి సంపాదించారు, గొప్ప వాళ్ళు అయ్యారు. సో ఈ 5 అక్షరాల్లో పేరు పెట్టుకోలేనప్పుడు 5వ నంబర్లో, సో మన సుమన్ టీవీ, సుమన్ 14వ నంబర్. 14వ నంబర్ అంటే గ్రోత్. సో 23 మన కేసీఆర్ గారు 23 నంబర్ వల్లే 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ వచ్చాక మొదటి ముఖ్యమంత్రిగా చేసిన అదృష్టం ఆయన దక్కింది 23వ నంబర్ వల్లే. రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, ఎల్కే అద్వానీ గారు 23, టెండూల్కర్ 32, విరాట్ కోహ్లీ 32, శ్రేయస్ 32, చంద్రబాబు 32, బొరాక్ ఒబామా 32. ఇలా చెప్పుకుంటా పోతే ఈ 5వ నంబర్లో ఉండేవాళ్ళు చిన్న స్టేజ్లో పుట్టిన గొప్ప స్టేజ్కి వస్తారు. పేరులో, డబ్బులో, కీర్తిలో ప్రపంచమంతా వాళ్ళ గురించి చెప్పుకునేలా చేస్తారు. 41 యడ్యూరప్ప 2006లో నాన్నగారు యడ్యూరప్పని మార్చాక 2 సార్లు కర్ణాటకకి ముఖ్యమంత్రి అయ్యారు. 41 మమతా బెనర్జీ 41, నరేంద్ర మోడీ గారు 41. సో ఛాయ్వాలా నుంచి 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి, టైం ఇంకా బాగా ఉంటే మళ్ళా కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ 41 నంబర్ వల్ల. సో 50 సింగపూర్, ఫాస్టెస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సింగపూర్. కొన్ని ఏళ్లలోనే బాగా డెవలప్ అయింది. వ్యవసాయం లేదు, బట్ డబ్బులో లోటు లేదు. 59 అక్కినేని నాగేశ్వరరావు, రిలయన్స్ ఇండస్ట్రీస్. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా 59 నంబర్. సో ఈ 5, 14, 23, 32, 41, 50, 59, 68, 77 నంబర్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 77. అమెరికా AMERIKA కాదండి, అమెరికా ఈజ్ బిల్డ్ ఆన్ న్యూమరాలజీ. అమెరికాలో న్యూమరాలజీ చాలా 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 ఫేమస్. AMERICA, కే బదులు సి ఇలా పెట్టుకుంటే కబాలా సిస్టంలో 32వ నంబర్ వస్తుంది 7 లెటర్స్కి. ఏంటంటే ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతలు పాకాలి 7 లెటర్స్లో. నేమ్, ఫేమ్. 7 అంటే 7 కొండలవాడి దీవెనలు. 7 అనేది ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్ ఇన్ ద వరల్డ్. సో 7 లెటర్స్కి 32వ నంబర్. 32 ఎప్పుడు డబ్బులో ఉంటారు. సో ప్రపంచంలో చైనా, అమెరికా బాగా డెవలప్ అవడానికి న్యూమరాలజీ వాడుకోవడం ఒక ఇంపార్టెంట్ రీజన్. సో మన పిల్లలు కూడా బాగా రాణించాలి అని మీరు కోరుకుంటే, మీ పిల్లలు ఒకవేళ జనవరిలో పుట్టుంటే జనవరి 1న పుడితే 1/1 కాంబినేషన్స్ వస్తుంది. జనవరి 2న పుడితే బర్త్ నంబర్ 2, డిస్ నంబర్ 2. 3న పుడితే 3/3 వస్తుంది. ఇలా 9/9 వరకు. సో మీ పిల్లలు ఒకవేళ మీరు చేతిలో ఉండి సిజేరియన్ అనుకుంటే 8/8, 9/9 అవాయిడ్ చేసుకోండి. ఈ 2వ డేట్ కాకుండా ఏ డేట్లో పుట్టినా అద్భుతమే. పిల్లలకు కానీ 5వ నంబర్లో పేరు పెట్టుకోగలిగితే, 5వ నంబర్ వచ్చేలాగా లేదా 5 అక్షరాల్లో పేరు పెట్టుకోగలిగితే అది అద్భుతం, అమృతంతో సమానం. సో ఈ 2024లో పేరులో మార్పులు చేసుకొని అందరూ మంచి విజయం సాధించి ఆరోగ్యపరంగా, డబ్బు పరంగా ముందంజలో ఉండాలంటే పేరులో 5వ నంబర్ ఉండాలి. సో వెహికల్ వాడుతున్నా 5వ నంబర్ ఉండాలి, పేరులో 5వ నంబర్ ఉండాలి, బ్యాంక్ నంబర్ 5 ఉండాలి, బెస్ట్ సెల్ ఫోన్ నంబర్ అంటే 5. అన్నీ కూడితే 5లో వస్తే డబ్బుకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎలాంటి కూడా మారుతూ ముందుకెళ్ళిపోతాం. అంటే చేంజెస్ని అక్లమేటైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళేదే 5 నంబర్ గొప్పతనం. సో ఈ 5లో పేరు పెట్టుకోగలిగితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు, ఆయుష్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కాకుండా డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. ఎవ్రీ సండే మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకొని ముందుకెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.